రాష్ట్ర బీజేపీలో వరుస పంచాయతీలు ఆ పార్టీ హైకమాండ్కు తలనొప్పిగా మారాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదం ముగిసిందో లేదో ఇంతలోనే మరో పంచాయతీ తెరమీదకొచ్చింది. కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య మాటల యుద్ధం నడుస్తున్నది. ఇది పార్టీ క్యాడర్ను అయోమయానికి గురిచేస్తున్నది. లోకల్ బాడీ ఎన్నికల టైం దగ్గర పడుతున్న వేళ ఇద్దరు బీసీ లీడర్ల మధ్య పంచాయతీ వారిని కలవర పెడుతున్నది. ప్రస్తుత పరిణామాలపై పార్టీ హైకమాండ్ ఆరా తీస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో సెగలు మొదలైందని అనుకోవచ్చు. రాష్ట్రంతో ముడిపడుతుందా లేక కేంద్రం దాకా వెళ్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు ఎంపీ స్థానాలు గెలుపొందిన బీజేపీ అభ్యర్థులు, ఒక పక్క ఈటెల రాజేందర్ అయితే మరో పక్క బండి సంజయ్ కుమార్, వీరిద్దరి మధ్య మాటల యుద్ధంతో మొదలై తారాస్థాయికి చేరుకుంది. చివరికి ఇది ఎక్కడి వరకు వెళ్తుందో ఈ రోజు స్పెషల్ స్టోరీలో చూద్దాం పదండి. బండి సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య మొదటి నుంచి కొంత గ్యాప్ ఉన్నట్లు పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతున్నది. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతల నుండి బండి సంజయ్ని పార్టీ అధిష్టానం తప్పించింది. దీనికి ఈటెల కూడా ఒక రీజన్ అని సంజయ్ వర్గీయులు అంటున్నారు. రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ఈటెల ఉండగా ఆ పదవి ఆయనకు దక్కలేదు. దీనికి బండి సంజయ్ కారణమని ఈటెల అనుచరులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బహిరంగంగా పేర్లు చెప్పకుండానే ఒకరిపై ఒకరు ఘాటుగా విమర్శలు చేసుకుంటున్నారు. ఇక్కడ లేని సమస్య ఇక్కడికి వస్తున్నది, ఎక్కడ లేని సమస్య ఇక్కడికి వస్తున్నది. కానీ ఎవరైనా కూడా ఎవరి రాజకీయ భవిష్యత్తు మనం కష్టపడి ఇప్పుడు గట్లంటే బండి సంజయ్ కి పార్టీకి హుజరాబాద్ లో తక్కువ ఓట్లు రావాలని కొంతమంది పనిచేసి వాళ్ళ టికెట్ ఇవ్వమంటారా? చెప్పు, ఇవ్వమంటారా వాళ్ళ టికెట్లు? బండి సంజయ్ పుట్టినరోజు సందర్భంగా హుజురాబాద్ లో ఇటీవల 10th స్టూడెంట్లకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ అనుచరులకు సమాచారం ఇవ్వకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇవ్వబోమని ఇండైరెక్ట్ గా ఆయన వర్గీయులకు బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చినట్టు నేతలు చెబుతున్నారు. ఇదే క్రమంలో కొత్త కమిటీల్లో తమకు ప్రాధాన్యం దక్కడం లేదని ఈటెల వర్గీయులు ఫైర్ మీద ఉన్నారు. దీనికి తోడు ఇటీవల ఈటెల వర్గానికి చెందిన బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ గౌతమ్ రెడ్డి రాజీనామా చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కరీంనగర్ జిల్లాలో బీజేపీ పార్టీ ఎంపీ స్థానంతో మంచి ఊపు మీద కనిపించింది. తెలంగాణ ఉద్యమం మొదలైన తర్వాత టీఆర్ఎస్ పార్టీలో కీలక పాత్ర పోషించిన ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీ పార్టీలో చేరారు. ఆయన బీజేపీలో చేరటం ఒక పక్క బండి సంజయ్ అధ్యక్షతలో మరో పక్క ఈటెల రాజేందర్ తో బీజేపీ పార్టీ పుంజుకుంటుందని కార్యకర్తలు సంబరపడ్డారు. ఇద్దరు కలిసి రాష్ట్ర పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని లేపారు. పార్టీ కార్యకర్తల మనసులో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని ఆలోచనలు తెప్పించారు. ఈ మధ్య కాలంలో ఎమ్మెల్సీ స్థానాలు కైవసం చేసుకుని మంచి జోరు మీద కనిపించింది. రెండు రోజుల కింద హుజురాబాద్ సెగ్మెంట్ లోని ఈటెల అనుచరులంతా శామీర్పేటలోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. నియోజకవర్గంలో తాము ఎదుర్కొంటున్న బాధలను చెప్పుకున్నారు. ఇందులో నేరుగా బండి సంజయ్ పేరు ప్రస్తావించకుండా ఈటెల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోకల్ బాడీ ఎన్నికల్లో గుర్తించి టికెట్లు ఇస్తే సరే, లేదంటే హుజురాబాద్ గడ్డ మీద ప్రతి ఊర్లో తమ సర్పంచ్ ఉంటారని ఆయన ప్రకటించారు. వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ దాకా, ఎంపీటీసీ నుంచి ఎంపీపీ వరకు, జెడ్పీటీసీ నుంచి జెడ్పీ చైర్పర్సన్ వరకు అన్నింటిలో పోటీలో తమ వాళ్లు ఉంటారని వార్నింగ్ ఇచ్చారు. మౌనంగా ఉండేవాన్ని బలహీనుడిగా చూడొద్దని, తన జోలికి రావద్దని వ్యాఖ్యలు చేశారు. దాన్ని పట్టుకుని వాడు సైకోనా, సాడిస్టా, వాడు మనిషా, పశువా, వాడు ఏ పార్టీలో ఉన్నాడు, వాడు ఎవరి అండతో ఆ ధైర్యం చేస్తున్నాడు, వాడిని ఎంచుకోవాలి. బీ కేర్ఫుల్ కొడుక, బీ కేర్ఫుల్. మేము శత్రువుతో కొట్లాడతాం కానీ కడుపుల కత్తులు పెట్టుకొని కవలించుకునే సంస్కృతి మా రక్తం లేదు కొడుక, నా రక్తం లేదు. ఇవాళ మీరు ఎవడెవడు సోషల్ మీడియాలో పెడుతున్నారో, ఏమేమి రెచ్చగొడుతున్నారో, ఏమేమి చేస్తున్నారో మొత్తం పైకి పంపించే ప్రయత్నం చేస్తా. నా అడుగు పడని గ్రామాలు లేవు కరీంనగర్ జిల్లాలో. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగు పడని గ్రామాలు లేవు. నేను కరీంనగర్లో ఉంటే పొద్దున ఉదయం పొయ్యి ముట్టిస్తే రాత్రి 12 గంటలకు కూడా ఆ పొయ్యి ఆరిపోయేది కాదు.
త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు జరగనుండగా ఇలాంటి టైంలో ఇద్దరు కీలక నేతలు నడుమ కోల్డ్ వార్ బీజేపీ క్యాడర్ ను కలవర పెడుతుంది. మరి వీరిద్దరి మధ్య రాజుకున్న చిచ్చు రాష్ట్రంలోనే తగ్గుతుందా లేదా కేంద్రం వరకు చేరుకుంటుందా? అధిష్టానం నుండి సంజయ్ కి మొట్టికాయ కొడుతుందా లేక ఈటెల రాజేందర్ కు వార్నింగ్ ఇస్తుందా అనేది వేచి చూడాల్సిందే. ఇప్పటి వరకు చూశారు కదా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని బీజేపీ పార్టీలో ఉన్న అంతర్గత పోరు. మరి ఈటెల రాజేందర్ పార్టీలో నిలుస్తారా లేక కొత్త పార్టీ పెట్టి రాష్ట్రంలో కొత్త ఊపు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారా? వేచి చూడాల్సిందే. కెమెరామెన్ రఘుతో రవికుమార్, కరీంనగర్ జిల్లా నుండి మెగా 9 టీవీ.